డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ని అండ్ కొన్ని ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ని ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ టిఆర్ గణేష్. ఫస్ట్ హై లెవెల్ గా అంటే మ్యూచువల్ ఫండ్స్ లో 4 టైప్స్ ఉంటాయి: ఈక్విటీ, కమోడిటీ, డెట్, హైబ్రిడ్ ఫండ్స్. ఇప్పుడు వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈక్విటీ ఫండ్స్. ఇందులో లార్జ్, మిడ్, స్మాల్, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఫండ్స్ ఇవి కొంచెం ఎక్కువ పాపులర్. ఇంకా మన ఇండియాలో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు బోత్ లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకా డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్. వీళ్ళు డివిడెండ్స్ బాగా ఇచ్చే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఇంకో కేటగిరీ వచ్చి ఫ్యాక్టర్ ఫండ్స్ లైక్ వాల్యూ, గ్రోత్, మొమెంటమ్ ఫండ్స్. ఇంకా ఫోకస్డ్ ఫండ్స్. వీళ్ళు మాక్సిమం 30 స్టాక్స్ లోనే ఇన్వెస్ట్ చేస్తారు. సో హైలీ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో అనమాట. అండ్ ట్యాక్స్ ని సేవ్ చేయడం కోసం ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఉన్నాయి. వీటిల్లో 3 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ కమోడిటీలో గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్స్. ఇక్కడ గోల్డ్, సిల్వర్ కి సపరేట్ గా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అలాగే కాంబినేషన్ లో కూడా ఉన్నాయి. అంటే ఒకే ఫండ్ ద్వారానే బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా కమోడిటీ ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి. వీళ్ళు ఈ సెక్టర్స్ లో ఉండే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ డెట్ ఫండ్స్. వీళ్ళు ఇన్వెస్టర్స్ దగ్గర తీసుకున్న మనీని ఇంట్రెస్ట్ ని జనరేట్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. లైక్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్, కార్పొరేట్ బాండ్స్ అండ్ కమర్షియల్ పేపర్స్. సో ఈ డెట్ ఫండ్స్ డైరెక్ట్ గా మన మనీని గవర్నమెంట్స్, బ్యాంక్స్ అండ్ కంపెనీస్ కి అప్పుగా ఇస్తారు. ఇంకా ఫోర్త్ హైబ్రిడ్ ఫండ్స్. వీళ్ళు బోత్ ఈక్విటీ అండ్ డెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇందులో కొన్ని సబ్ కేటగిరీస్ ఉన్నాయి. లైక్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్, బ్యాలెన్స్డ్, అగ్రెసివ్, డైనమిక్ ఆర్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్, మల్టీ అసెట్, ఆర్బిట్రాజ్ అండ్ ఈక్విటీ సేవింగ్స్. అండ్ వీటి అలొకేషన్స్ ఈ టేబుల్లో ఉన్నాయి. సో ఓకే, చాలా టైప్స్ ఆఫ్ ఫండ్స్ ని చూసాం. ఇప్పుడు వీటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న కొన్ని జనరల్ స్ట్రాటజీస్ ని చూద్దాం. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కంటే ముందు హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్ కంపల్సరీ. సో ముందు ఇవి కంప్లీట్ చేసిన తర్వాతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కి ప్లాన్ చేయండి. అలాగే వన్ ఆఫ్ ద ఫేమస్ రూల్ అయిన 50-30-20 రూల్ ని ఎవ్రీ మంత్ ఫాలో అవ్వాలి. ఇదేంటంటే వచ్చే టోటల్ ఇన్కమ్ ని 50% నీడ్స్ కోసం, 30% వాంట్స్, 20% సేవింగ్స్ కోసం స్పెండ్ చేయాలి. ఇంకా మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది రిస్క్, టైం అండ్ గోల్. ఈ ఇన్వెస్ట్మెంట్స్ లో రిస్క్ ని ఎలా అనుకోవచ్చు అంటే, లెట్స్ సే మీరు ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేశారు. అది కొంత టైం తర్వాత 10 lakhs కాస్త 9.59 lakhs కి పడిపోయింది. అంటే 5-10% లాస్ వరకు మీకు ఓకే అనుకుంటే మీరు కొంత కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్. ఒకవేళ 10-20% లాస్ వస్తే, అంటే 10 lakhs 8 lakhs కి పడిపోయినా మీకు ఓకే అనుకుంటే మీరు మోడరేట్ రిస్క్ టేకర్స్. ఇంకా అగ్రెసివ్ అంటే వాళ్ళ క్యాపిటల్లో 20-30% పడిపోయినా ఓకే అనుకునే వాళ్ళు, ఎమోషనల్ గా ఎక్కువ డిస్టర్బ్ కాని వాళ్ళు. అండ్ ఈ వీడియోలో 15 years ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తారని అనుకుందాం. ఇలాంటప్పుడు నా ఒపీనియన్ లో కన్సర్వేటివ్ ఇన్వెస్టర్స్ అయితే లార్జ్ క్యాప్ లో 30%, డెట్ ఫండ్ లో 30%, గోల్డ్ అండ్ సిల్వర్ లో 20% అండ్ ఒక 10% మిడ్, స్మాల్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు ఇన్ని ఫండ్స్ ని మేనేజ్ చేయలేమనుకుంటే ఒక బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ ఫండ్, ఒక గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్. మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని 80% బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ లో, 20% కమోడిటీస్ లో పెట్టడం బెటర్. ఇంకా మోడరేట్ ఇన్వెస్టర్స్ అయితే లార్జ్ లో 15%, మిడ్ లో 30%, స్మాల్ లో 15%, డెట్ లో 20%, గోల్డ్ అండ్ సిల్వర్ లో 20%. అండ్ తక్కువ ఫండ్స్ కావాలంటే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ లో 60%, నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ లో 20%, గోల్డ్ అండ్ సిల్వర్ లో 15% ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా అగ్రెసివ్ అయితే లార్జ్ లో 25%, మిడ్ లో 30%, స్మాల్ లో 20%. రిమైనింగ్ ని డెట్ అండ్ కమోడిటీస్ లో పెట్టొచ్చు. లేదు తక్కువ ఫండ్స్ కావాలంటే ఒక మల్టీ అసెట్ ఫండ్ లేదా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండ్ ఒక మిడ్ క్యాప్ ఫండ్ లో స్ప్లిట్ చేయొచ్చు. ఈ నెంబర్స్ జస్ట్ నా జనరల్ ఒపీనియన్ అంతే. ఎగ్జాక్ట్ స్ప్లిట్టింగ్ అనేది మీ బిహేవియర్ పైన ఎక్కువ డిపెండ్ అవుతుంది. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ ఫండ్స్ పైన ఇంకా డీటెయిల్డ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.